నమస్తే శశికాంత్ గారు. నమస్తే. గత వారం రోజులుగా మనం చూస్తున్నాం కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే తీసుకుంటూ ఉన్నాం. దాంతోపాటు ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉందో, కస్టడీలోకి ఎప్పుడైతే ఎక్స్ ప్రిన్సిపల్ని సందీప్ ఘోష్ని ఎప్పుడైతే కస్టడీలోకి తీసుకున్నారో ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనకు సంబంధించి ఎంక్వైరీ చాలా గట్టిగా జరిగిందని కూడా మనం వింటూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి డేటా ఏంటి అండ్ దాంతోపాటు ఈ ప్రశ్నల ఆధారంగా వచ్చిన సమాధానం ఏదైతే ఉంటుందో విచారణ ఇంకొంచెం ముమ్మరం చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. జస్టిస్ ఫర్ అభయ అన్న మాటకి అర్థం దొరికే అవకాశం ఉంటుంది అంటారా? అండ్ దాంతోపాటు విచారణ ఏ విధంగా కొనసాగుతూ ఉంది, అడిగిన ప్రశ్నలు ఏంటి అండి? అసలు కేసులో పర్టికులర్గా సందీప్ ఘోష్ ఎవరైతే డాక్టర్ అంటే మళ్ళీ ఆయన డాక్టర్ సందీప్ ఘోష్ అంటే ఆయన ఓకే, ఎవరైతే ఈ డాక్టర్ ఘోష్ ఉన్నాడో ఈయన చుట్టే కేసు మొత్తం తిరుగుతుంది. మర్డర్ చేసింది, రేప్ చేసింది సంజయ్ రాయ్ అని ఆల్మోస్ట్ 99% కన్ఫర్మ్ అయిపోయినా కూడా వాడిని ఒక పావులాగా వాడారు ఉషా గారు. ఓకే, హీ వాజ్ ఓన్లీ యూజ్డ్ యాజ్ ఏదో కిరాయి రౌడీ లాగా వాడుతుంది తప్ప అసలు ఈ మర్డర్ వెనకాల ఎవరున్నది అనేది చుట్టూ డాక్టర్ సందీప్ ఘోష్ చుట్టూనే తిరుగుతుంది. ఓకే, మనం 3 రోజుల నుంచి చూసుకుంటున్నాం. 3 రోజుల నుంచి నేను కూడా కేసు చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నాను. నేషనల్ మీడియాని ఫాలో అవుతున్నాము, లైవ్లో సుప్రీంకోర్టుకి మాట్లాడుతున్నాము, మా కొలీగ్స్ అడ్వకేట్స్తో మాట్లాడుతున్నాము. సో బేసిక్గా నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఈ కేసు డాక్టర్ సందీప్ ఘోష్ చుట్టూనే తిరుగుతూ ఉంది. సంజయ్ రాయ్ ఓన్లీ ఒక పనుడు మాత్రమే, పని చేసి వెళ్ళిపోయాడు, జైల్లో ఉన్నాడు, వాడు ఒప్పేసుకున్నాడు. ఓకే, వాడు ఒక కిరాయి గుండాలాగా మెయిన్ క్యాండిడేట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ అన్నది ఇప్పుడు సందీప్ ఘోష్ చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ సందీప్ ఘోషే మొత్తం రెస్పాన్సిబుల్ అంటే మళ్ళీ అది కూడా కాదు అంటున్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు పేరు కూడా అభిషేక్ అనుకుంటా, ఆయన పేరు కూడా రూమర్స్ వచ్చాయి, నిర్ధారించలేం మనం. కానీ నిప్పులేందే పోగరాదు అని అంటారు కాబట్టి డెఫినెట్గా అది కూడా పరిగణలోకి తీసుకోవాల్సింది తప్పదు. ఎట్ ద సేమ్ టైం ఓన్లీ వాళ్ళ మేనల్లుడా అంటే కాదు, గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు అవే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. జనరల్గా అయితే ఇట్లాంటి కేసెస్ ఫస్ట్ స్టేట్ హైకోర్టు దగ్గరే చానాలు పడుతుంది, దాని తర్వాత ఇట్ విల్ గో టు సుప్రీంకోర్టు. ఈ కేసులో మనం చూసుకుంటే ఈ కేసులో వితిన్ 1 వీక్లో ఆర్ 10 డేస్లో సుప్రీంకోర్టు దీన్ని మీ ఎవరితోటి కాదు, మేము ఈ కేసు తీసుకుంటామని సుమోటో తీసుకుంటాం జరిగింది. ఆ సుమోటో ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీసుకుంటాం జరిగిందో అప్పటి నుంచి జనాలకి ఒక పాజిటివ్ హోప్ క్రియేట్ అయింది. దేశవ్యాప్తంగా డాక్టర్స్, నేను నిన్న ఒక డాక్టర్తో మాట్లాడటం జరిగింది. ఆయన చెప్పేది ఏంటి అంటే స్టాటిస్టిక్స్ తీసుకుంటే రోజుకి 2 డాక్టర్లు ఫిజికల్గా అబ్యూజ్ అవుతున్నారు మన కంట్రీలో. రోజుకి అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర 740-750 మంది డాక్టర్స్ ఫిజికల్గా దెబ్బలు తింటున్నారు. ఫిజికల్గా అబ్యూజ్ అవుతున్నారు. డాక్టర్స్కి నమ్మకం పోయి మన భారతదేశం మీద కొంతమంది డాక్టర్స్ పోతే ఈ మెడిసిన్ అవుతున్నప్పుడే దే ఆర్ టేకింగ్ సీట్స్ ఇన్ అదర్ కంట్రీస్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇది మనం ఇక్కడితో ఆపాలి అని సుప్రీంకోర్టు జస్టిస్ సిజే చంద్రచూడ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇట్లాంటి అరాచకాలు నేషన్ షుడ్ నాట్ సీ వన్ మోర్ ఇన్సిడెంట్ లైక్ దిస్ అని స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. ఆ పరిణామంలో సిబిఐకి కేసు హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ రిపోర్టు సుప్రీంకోర్టుకి ఇస్తాం జరిగింది. అయితే మనము ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ మాట్లాడుకునేది ఏంటి అంటే ఈ సిబిఐ ఇందులో గ్రిల్లింగ్ క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ సందీప్ ఘోష్ని అడుగుతాం జరిగింది. ఎవరు? ఎక్స్ ప్రిన్సిపల్, అంటే అప్పట్లో ప్రిన్సిపలే. ఓకే, ఎవరినైతే ఆ రోజు తీసేసి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో కాలేజీలో ప్రిన్సిపల్ లాగా నియమించారో ఆ ప్రిన్సిపల్ గురించి మనం మాట్లాడుకో. ఎవరి చుట్టూ అయితే కేసు తిరుగుతుందో ఆయన గురించి మనము 10 గ్రిల్లింగ్ క్వశ్చన్స్ సిబిఐ ఏమడిగింది అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకోతున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సిబిఐ ఏమడిగిందంటే సిబిఐ అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీకు క్రైమ్ అవ్వగానే మీ రోల్ ఏంటి? క్రైమ్ అయింది అని తెలియగానే మీ రోల్ ఏంటి, మీ పాత్ర ఏంటి, మీరు ఏం చేశారు? వాట్ ఈజ్ యువర్ రోల్ ఆఫ్టర్ నోయింగ్ ద క్రైమ్? అంటే ఇక్కడ చూడండి, క్రైమ్ అని మాత్రమే అన్నారు, అది మర్డర్ అనలేదు, అది రేప్ అనలేదు. ఇమ్మీడియట్లీ వాట్ డిడ్ యు డూ ఆఫ్టర్ నోయింగ్ ద క్రైమ్ అన్నది ఫస్ట్ క్వశ్చన్ అండి. హూమ్ డిడ్ యూ కాంటాక్ట్ ఆఫ్టర్ ద క్రైమ్ ఇమ్మీడియట్లీ? సెకండ్ క్వశ్చన్, హూమ్ డిడ్ యూ కాంటాక్ట్ ఆఫ్టర్ ద క్రైమ్ ఇమ్మీడియట్లీ? అసలు మీ క్రైమ్ తెలిసిన తర్వాత మీరు ఎవరిని కాంటాక్ట్ చేశారు అన్నది
సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, మీరు ఇది పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశారా లేదా అసలు అన్నది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, మీరు వాళ్ళ పేరెంట్స్కి 3 hours తర్వాత ఎందుకొని పర్మిషన్ ఇచ్చారు చూస్తానికి, ఇమీడియట్గా ఎందుకు చూడలేదు బాడీని? ఏ హాస్పిటల్లో అయినా మీరు చూడండి ఉషా గారు, పేరెంట్స్కి కానీ లేకపోతే వాళ్ళ బంధువులకు కానీ ఒక చిన్న ఆపరేషన్ చేసుకుంటేనే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి, లేకపోతే వాళ్ళ అన్నదమ్ములను పిలిచి, లేకపోతే వాళ్ళ వైఫ్ని పిలిచి ఇట్లా చేస్తున్నామండి అని చెప్పి డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు. అలాంటిది మీరు అసలు ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళు పోస్ట్మార్టమే చేస్తారు. జనరల్గా ఎఫ్ఐఆర్ లేకుండా పోస్ట్మార్టం చేయకూడదు. వీళ్ళు అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా పోస్ట్మార్టం కూడా చేస్తారు. దట్ ఈస్ వన్ మోర్ బిగ్ క్రైమ్ వాట్ ఇట్ డిడ్. అదే ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది. మనం ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్తే, వెన్ డిడ్ యూ ఇన్ఫార్మ్ ద కాప్స్ అబౌట్ ద ఇన్సిడెంట్? అంటే వెన్ డిడ్ యూ ఇన్ఫార్మ్ ద కాప్స్ అబౌట్ ద ఇన్సిడెంట్? పోలీస్ స్టేషన్కి అసలు మీరు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు అన్నది ఫిఫ్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు పోలీసులకు చెప్పారు కదా, ఏ పోలీసు చెప్పారు, ఆయన పేరేంటి అన్నది సిక్స్త్ క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు మీకు ఇది మర్డర్ అని తెలుసా? ఇది అసలు మర్డర్ అని తెలుసా, లేకపోతే మీరు సూసైడ్ అనుకుంటున్నారా? హూ ఆర్డర్డ్ ద రినోవేషన్ ఎట్ ద క్రైమ్ సీన్? అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి మిగులుతాడండి? ఈయన ప్రిన్సిపల్, ఈయన హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ఈయన వాచ్మెన్తోనే డైరెక్ట్ లింక్, డైరెక్ట్ వాట్సాప్ చాట్స్ ఉన్నప్పుడు రెనోవేషన్ చేసేటప్పుడు ఇంత క్రైమ్ సీన్ అయిన తర్వాత రెనోవేషన్ చేయాలంటే ప్రిన్సిపల్ పర్మిషన్ ఉండాలి కదా. అందుకే ఎవరు ఆర్డర్ చేస్తారు ఈ రెనోవేషన్కి? అది కూడా క్రైమ్ సీన్ దగ్గర రెనోవేషన్ అంటే దాని అర్థం ఏంటి? క్రైమ్ సీన్ దగ్గర రెనోవేషన్ అంటే క్రైమ్ సీన్ని తుడిపేస్తానికి. నైన్త్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్సిడెంట్ అయిన అన్ని గంటల తర్వాత మీరు ఎఫ్ఐఆర్ చేశారు, ఎందుకు అంత డిలే చేశారు అన్నది నైన్త్ క్వశ్చన్. ఇన్సిడెంట్ తెల్లారుజామున ఎప్పుడో జరిగింది, మీకు తెలిసేసరికి పోనీ 8:30 అయింది, 11 అవుతుంది, 12 అవుతుంది. ఎఫ్ఐఆర్ ఆ రోజు రాత్రి అయింది. పోస్ట్ మార్టం కూడా అయిపోయిన తర్వాత అయింది అంటున్నారు కొంతమంది పోస్ట్ మార్టం ముందే ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు. హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్ ఇంత దూరం అంటారు. అన్ని స్టోరీలు వస్తున్నాయి. సో అడిగింది ఏంటి సింపుల్ అంటే, అసలు ఎఫ్ఐఆర్ చేస్తానికి అంత కాల వ్యాపన ఎందుకు చేశారు? వై? లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ ఏంటి అంటే, మీరు సంజయ్ రాయ్కి మీకు పరిచయం ఎప్పటి నుంచి ఉంది? ఎట్లాంటి పరిచయం ఉంది? అక్వెంటెన్స్ విత్ సంజయ్ రాయ్. వాట్ ఈస్ యువర్ అక్వెంటెన్స్ అండ్ హౌ ఈస్ యువర్ అక్వెంటెన్స్ విత్ సంజయ్ రాయ్ అని అడగడం జరిగింది. ఈ 10 క్వశ్చన్స్లోంచి సిబిఐ కేసుని బర్స్ట్ చేసేస్తుంది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ అస్ దాట్. సో ఇది గ్రిల్లింగ్ క్వశ్చన్స్ అండి. గ్రిల్లింగ్ క్వశ్చన్స్ టు సందీప్ ఘోష్, ఎవరైతే డాక్టర్ ఉన్నారో, ఎవరైతే ప్రిన్సిపలో, ఓకే, ఫర్ హిమ్ ఇట్ ఈస్ అ గ్రిల్లింగ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆయన ఆన్సర్స్ ఎలా ఇచ్చాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఈ క్వశ్చన్స్ త్రూ 100% సిబిఐకి చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటారా? ఇది అసలు మీకు మర్డర్ అని ఎప్పుడు తెలిసింది అని అడిగారు. ఇది మీరు మర్డర్ అని అనుకుంటున్నారా, సూసైడ్ అనుకుంటారా అని అడిగారు. అంటే ఆయన ఇది ఒకవేళ సూసైడ్ అని అనుకుంటే మరి అది ఆ బాడీ చూసిన చిన్నపిల్లడు కూడా అది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఓకే, మీరు పేరెంట్స్కి ఎందుకు చూపిలేదు అని అడిగారు. అండ్ డిలే ఎందుకు రిపోర్ట్ ఇచ్చారని కూడా అడగడం జరిగింది. కరెక్ట్ అండి. మీరు 3 గంటలు కాల వ్యాపన ఎందుకు చేస్తారు, పేరెంట్స్కి ఎందుకు చూపిలేదు అని అడిగారు. అందులోనే ఉంది ఆన్సర్. 3 గంటలు పేరెంట్స్కి చూపిస్తే గుర్తుపట్టేస్తారని 3 గంటలు బాడీని పేరెంట్స్కి చూపించలేదు. అప్పటి వరకు ఆ బాడీని మళ్ళీ మేకప్ చేసి నీట్గా సర్ది పేరెంట్స్కి అది సూసైడ్ అని నమ్మిస్తానికి 3 గంటలు లేట్ చేస్తారని నేను భావిస్తున్నాను. అందుకనే చూపించలేదు. మీకు సంజయ్ రాయ్కి అక్వెంటెన్స్ ఏంటి అని అడిగారు. అక్కడ చాలా ఆ క్వశ్చన్లో ఈయన ఇచ్చే ఆన్సర్స్ 100% కేస్ టర్న్ అవుతుంది. ఎందుకంటే మనము సోర్సెస్ ప్రకారం చూసుకుంటే సంజయ్ రాయ్కి ఈయనకి వాట్సాప్ చాట్ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎన్నో రోజుల నుంచి ఉన్నాయి, రెగ్యులర్గా ఉన్నాయి. వాట్సాప్ చాట్ సంజయ్ రాయ్కి ఇంకా ఈ ఘోష్కి, సందీప్ ఘోష్కి, ప్రిన్సిపల్కి అండ్ ఆల్మోస్ట్ వాచ్మెన్ లాంటి ఆయన, ఓకే, ఆయనకి ఈయనకి వాట్సాప్ చాట్ ఏంటండి? ఎప్పటి నుంచి మీకు పరిచయం అని అడిగారు. లేటెస్ట్ పరిచయం అంటే దొరికిపోతాడు, పాత పరిచయం అంటే నీకు ఆయనకి అంత క్లోజ్ రిలేషన్ ఏంటి? వేరే మాఫియా బిజినెస్లన్నీ బయటపడతాయి. ఇట్లాంటి గ్రిల్లింగ్ అండ్ చిల్లింగ్ పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్కి మీరు చెప్పారు, ఆ పోలీస్ పేరు ఏంటని ఇన్ఫార్మ్ చేస్తారు. ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా చిల్లింగ్ అండ్ గ్రిల్లింగ్ క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ తోటి సిబిఐ కేసును ఒక యాంగిల్కి తీసుకెళ్ళిపోతానని అనుకుంటున్నాను.
సో ఏదేమైనా జస్టిస్ జరగాలని ఈ 10 క్వశ్చన్స్కి సంబంధించి ఏదైతే వాళ్ళు క్వశ్చనింగ్ చేయడం జరిగిందో ఆ ఆన్సర్ని బట్టి మీరు అన్నట్టుగానే ఒక మలుపు తిరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. మెయిన్ పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అండ్ దాంతోపాటు ఒక ఆడపిల్లని హింసించి అతి కిరాతకంగా డ్యామేజ్ చేసి ఇంటర్నల్గా చంపడానికి గల మెయిన్ కారణాలు ఏంటో తెలిసే అవకాశం ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ టైం ఇటువంటివి రిపీట్ చేయాలి అన్న ఆలోచన వచ్చిన వణుకు పుట్టేలా సిబిఐ ఎంక్వైరీ కొనసాగుతుంది. కాబట్టి ఈ విధంగానే ముందుకు వెళ్ళాలని, జస్టిస్ కూడా అదే విధంగా తీసుకురావాలని కోరుకుంటున్నాం. సుమన్ టీవీ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్కి కూడా సిబిఐ వాళ్ళు అండ్ దాంతోపాటు సుప్రీంకోర్టు న్యాయం దిశగానే ముందుకు వెళ్తున్న ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.